జీ తెలుగులో కొత్త సీరియల్స్ వేట అయితే ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. ఈరోజు మనకైతే 'కొంగు బంధం' అనే సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుంది 3:30 PM నుంచి. ఎవరు మిస్ అవ్వద్దండి. అలాగే మనకు ఫిబ్రవరి ఎండింగ్‌లో అయితే 'రుణ అనుబంధం' అనే ఒక కొత్త సీరియల్ అయితే రాబోతుంది. ఈ సీరియల్ రాబోతుంది. అలాగే ఇంక 2 సీరియల్స్ అయితే మనకు ఏప్రిల్ లేకపోతే మే లోపలైతే రాబోతున్నాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే దాదాపు మనకు 3-4 సీరియల్ అయితే ఎండ్ కావాలి. అదయిపోయిన తర్వాత నేను 2026లో 8 సీరియల్ అయితే ఎండ్ అవుతాయని చెప్పాను. ఆ 8 సీరియల్‌లు ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ఎందుకంటే స్టోరీలో డెవలప్‌మెంటు బాగా హ్యూజ్‌గా కనపడుతుంది. నేను చేసినప్పటి నుంచి 1 మంత్ తర్వాత. అందుకోసం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ సీరియల్ అయితే ఎండ్ కాబోతుంది అనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ సీరియల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏమనేసి మీకైతే క్లియర్ కట్‌గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చాలా సీరియల్ అయితే 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న సీరియల్ అయితే మన జీ తెలుగులో అయితే ఎక్కువ ఉన్నాయి. ఆ సీరియల్ ఎండ్ అవుతాయి అనేసి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అనేసి నా పర్సనల్ ఫీలింగ్. అందుకోసం అనేసి ఎండింగ్ వరకు చూడండి అనేసి చెప్తాను. 'రుణ అనుబంధం' సీరియల్ ఎలా ఉంది? ప్రోమో ఎలా ఉందని కామెంట్ చేయండి. ఈ ఒక్క యాక్టర్‌ని కూడా రివీల్ చేయకుండా అమ్మ ఇంటికే కోడలుగా వెళ్తే ఎలా ఉంటుందనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది. కానీ నేను కోరుకునేది, అలాగే ప్రేక్షకులు కోరుకునేది ఒకటే అంటే రిచ్ హీరో మాత్రం మాకొద్దు. రిచ్ హీరో, పూర్ హీరోయిన్ మాత్రం మాకొద్దు. ఇద్దరు ఉంటే రిచ్‌గా ఉండాలి. లేకపోతే ఇద్దరు ఉంటే పూర్‌గా ఉండాలి. ఆ విధంగా అయితే చాలా మంది అయితే కామెంట్స్ చేస్తా. అది కొంచెం చూసుకున్నారంటే బాగుంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్తానే ఉన్నాను. మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పే ప్రతి ఒక్క మాట నిజం అనేసి వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి ప్రోమో వస్తున్నాను. సంక్రాంతి వారం తర్వాత అయితే ఒక ప్రోమో అయితే వచ్చింది. ఆ సీరియల్ పేరు మీకు తెలుసు కదా, 'కొంగు బంధం' అనే సీరియల్. అది 'కొంగుముడి' అని పెట్టింటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. అది అయిపోయిన తర్వాత 'రుణానుబంధం' సీరియల్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో రావాల్సిన ప్రోమో అయితే మనకు జనవరిలోనే ఇచ్చేసి మనకు మంచి హైప్ అయితే తీసుకొచ్చారు. అలాగే మంచిగా మేనేజ్మెంట్ అయితే డీల్ చేస్తుంది. టైమింగ్ స్లాట్‌లో కొంచెం డిలే చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఇంకొక విషయం, 'ప్రేమ యుద్ధం' సీరియల్ 3:30 PMలో ఎండింగ్ అయితే కాలేదు. ఆ సీరియల్ నుంచి 10:30 PMకి అయితే షిఫ్ట్ చేశారు. 10:30 PMలో 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ అయిపోగానే 10:30కి 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ అయిపోగానే 10:30 PMలో అయితే 'ప్రేమ యుద్ధం' సీరియల్ అనేది మనకైతే టెలికాస్ట్ చేస్తారు. అది మాత్రం ఒకసారి గుర్తిస్తారనేసి ఆశిస్తున్నాను. అది అయిపోయిన తర్వాత మనం మెయిన్‌గా వెళ్ళిపోయినట్టయితే మనకు నిన్న 'కాంతార' సినిమా ఎంతమంది చూసారో కామెంట్ చేయండి శనివారం. ఎందుకంటే మీరు ఎంతమంది చూసారో నాకు తెలుసుకోవాలనుంది. ఎంత టీఆర్పీ వస్తుందనుకుంటా. టీఆర్పీ రేటింగ్స్ అయితే మనకు ఈరోజు హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఈరోజైతే మనకు హాలిడే ఉండడం వల్ల మనకు ఫ్రైడే అయితే టీఆర్పీ రేటింగ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే శుక్రవారం వరకే కదా అన్ని సీరియల్, ప్రైమ్ టైమ్ సీరియల్ అన్నీ శుక్రవారం వరకే అవుతాయి. ఎంత టీఆర్పీ వస్తుందనుకుంటా ఉంటారు? అంటే టీఆర్పీలో మెరుగు ఉంటుందనుకుంటారు, లేకపోతే ఈ యాజ్ యూజువల్‌గా వచ్చే టీఆర్పీ వస్తుందనుకుంటా ఉంటారు అనేది కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. 'ముక్కుపుడక' సీరియల్ వచ్చి లాస్ట్ వీక్ టీఆర్పీతో పోల్చుకుంటా మనం ఒక అంచనాకైతే వెళ్ళిపోవచ్చు. లాస్ట్ వీక్ కాదు, అంతకుముందు వీక్ అయితే వెళ్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్ పండగ ఎఫెక్ట్ అయితే మామూలుగా లేదు కాబట్టి అంతకుముందు వీక్ అయితే నేను వెళ్తాను. అంతకుముందు వీక్ టీఆర్పీ రేటింగ్స్ మనం చూసుకున్నట్టయితే 'ముక్కుపుడక' సీరియల్ వచ్చి 12 PMలో 1000+ కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఈ సీరియల్ ఎండ్ అవుతుందా అంటే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. కానీ ఇక్కడ 12 PM స్లాట్‌లో వచ్చే ధైర్యం చేసే సీరియల్‌లు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే 12 PM అంటేనే కొంచెం బిజీగా ఉంటారు. ఆ లేడీస్ హడావిడి భోజనాలు చేయడం అవంతా ఉంటాయి కాబట్టి ఈ సీరియల్ కొంచెం టైమ్ స్లాట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది కాబట్టి ఈ సీరియల్‌ని అలాగే కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందంటే మేబీ ఉండొచ్చు, లేకపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ హౌస్ పైన ఉంటుంది. ఛానల్ వాళ్ళు మాత్రం దాన్నైతే డిస్టర్బ్ చేయాలని అయితే అనుకోరు. అదయిపోయిన తర్వాత 'ఉమ్మడి కుటుంబం' సీరియల్ వచ్చి ఇప్పుడే కథలో కొత్త ట్విస్టులు, కొత్త టర్న్‌లు తీసుకున్నాయి కాబట్టి ఈ సీరియల్ డైరెక్ట్ ఆఫ్టర్‌నూన్ సీరియల్ స్లాట్‌లో వచ్చింది కాబట్టి ఈ సీరియల్ కూడా 2026లో మేబీ నవంబర్ టైంకి ఏమన్నా మేము ప్రొడక్షన్ హౌస్‌లో పెట్టుకోలేకపోతాం అనుకుంటే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే 'దీర్ఘ సుమంగళి భవ'లో మళ్ళీ మన చనిపోయినోళ్ళు అనుకున్నోళ్ళు మళ్ళీ బయటకొచ్చారు. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మంచి సీరియల్‌కి మంచి బూస్టప్ అయితే తీసుకొచ్చారు. ఈ సీరియల్‌ని 6:30లో చూడాలని చాలా మంది అయితే అనుకుంటా ఉంటారు. బహుశా ఏసే ఛాన్సెస్ ఉన్నాయంటే మేబీ ఉన్నాయి. స్టోరీ డెవలప్‌మెంట్ అయితే ఖచ్చితంగా 6:30 PMలో అయితే మీరు చూడొచ్చు అనేసి నా పర్సనల్ ఫీలింగ్. అలాగే 'గుండమ్మ కథ' సీరియల్ వచ్చి నో ఎండింగ్, నో టైమ్ చేంజింగ్, కంటిన్యూగా అయితే 'గుండమ్మ కథ' రన్ అవుతానే ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఇంగా వాళ్ళు మారము. మేమైతే స్టోరీని డెవలప్ చేసుకుంటూ పోతానే ఉంటాం. మాకు ఆ టైమ్ స్లాట్ మీరు మధ్యాహ్నమే కదా, మీరేం ప్రైమ్ టైమ్ ఇయ్యలేదు కదా అనేసి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అయితే చెప్పారంట. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతా ఉంది అనుకుంటే ఎండ్ చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే కొత్త సీరియల్స్ ఫ్లో ఎక్కువ ఉంటే
ఎండ్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాగే కలవారి కోడలు కనకమహాలక్ష్మి ఆఫ్టర్నూన్లో ఉన్న సీరియల్స్లో ద బెస్ట్, టీఆర్పీలో నెంబర్ 1 ప్లేస్లో వస్తా ఉన్న సీరియల్ ఏదంటే అది కలవారి కోడలు కనకమహాలక్ష్మి. మంచి టర్న్లు ట్విస్టులతో అయితే రన్ అవుతుంది కాబట్టి 2026లో ఎండింగ్ అయ్యే క్వశ్చన్ మార్క్ అయితే లేదు. ఎన్నాళ్ళ వేచిన ఉదయం వచ్చి ఆశించినంత టీఆర్పీ రాలేదు కాబట్టి ఏ టైంలో అన్నా ఎండింగ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అదే అయిపోయిన తర్వాత ఘరానా మొగుడు సీరియల్ని కూడా మంచి ప్రైమ్ టైంలో వేయాల్సిన సీరియల్ని మధ్యాహ్నం 3:30లో అయితే వేశారు, 3 PM అయితే వేశారు. ఇది ఎండ్ అవుతుందా అంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ లేవని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమ మర్దన సీరియల్ ఎండింగ్ లేదు. శనివారం ఎపిసోడ్తో మనం అయితే ఎండ్ అవుతుంది అనుకున్నాము, కానీ ఎండింగ్ లేదు. నెక్స్ట్ మనకి ఈ రోజు నుంచి 10:30 PM అయితే టెలికాస్ట్ చేస్తా ఉంటారు. ఇక్కడైతే కొంగు బంగారం అనే సీరియల్ అయితే మనకైతే టెలికాస్ట్ చేస్తా ఉంటారు. ఎవరైనా మిస్ కాకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. అదైపోయిన తర్వాత చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే మన ఛానల్లో రివ్యూ కూడా అయితే చేద్దాం. అలాగే నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ వచ్చి అమర్ బాగి కలిస్తే శుభం కార్డ్ పడే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని మనం అనుకుంటానే ఉన్నాం. కానీ ఇక్కడ ఇంకా అమర్ బాగి కలిసిన తర్వాత స్టోరీ ఇంకా చాలా ఉంది కాబట్టి నిన్నూరేళ్ళ సావాసం కూడా మేబీ ఫస్ట్ హాఫ్లో అయితే ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. సెకండ్ హాఫ్లో మనం చూసుకోవాలి. అదే అయిపోయిన తర్వాత పడమటి సంధ్యారాగం ఆల్రెడీ 1000 ఎపిసోడ్స్ దాటిపోయింది. ఇక్కడ పడమటి సంధ్యారాగం అలాగే ఉంచేసి ఆ సీరియల్ని ఎండ్ చేయకుండా మధ్యాహ్నం స్లాట్కి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. పడమటి సంధ్యారాగం కూడా నో ఎండింగ్. లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి వచ్చి మంచి టీఆర్పీ అయితే వస్తుంది 7 PMలో. ఇది కూడా ఈ సీరియల్ కూడా ఎలాంటి టైం చేంజ్ లేదు, ఎలాంటి ఎండింగ్ లేదని మనకైతే తెలుసు. మేఘ సందేశం సీరియల్ మేబీ టైం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి అంటా ఉంటారు, అలాగే లేదు అనేసి అంటా ఉంటారు. ఎందుకంటే గగన్ భూమిని మధ్యాహ్నం స్లాట్లో వేస్తే మధ్యాహ్నం సీరియల్కి మంచి బూస్టప్ వస్తుంది అనేసి మేకర్స్ అయితే ఆలోచిస్తూ ఉంటారంట. కానీ ఇక్కడ స్టోరీ బాగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాము అనేసి అయితే వాళ్ళు చెప్తా ఉంటారు. స్టోరీ డెవలప్మెంట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా 7:30 PMలోనే ఉండిపోతుందని మనకు తెలుసు. అలాగే జేమ్స్ సీరియల్ స్క్రీన్ ప్లే సరిలేదు, అసలు బాగుంది సీరియల్ కానీ స్క్రీన్ ఒకసారి బాక్సింగ్ కోర్టులో చూపిస్తే ఒకసారి ఇంట్లో చూపిస్తా అంటారు. అసలు మతలబ్గా ఉంది, మాకు అర్థం కావట్లేదు అనేసి కామన్ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా సీరియల్ తీస్తేనే కదా ఎవరినో చూస్తారు. అది కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతా ఉందనేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ సీరియల్ని మధ్యాహ్నం స్లాట్కి షిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందనేసి నాకైతే అనిపిస్తుంది. లేకపోతే 10 PMలో కూడా వేసేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే 10 PMలో ఆల్రెడీ హీరోకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి 10 PMలో వేసే ఛాన్స్ ఉంటుంది. చామంతి సీరియల్ మంచిగా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ చామ్కి అలాగే ప్రేమ్కి పెళ్ళి అయితే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ పడే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చామ్కి అలాగే ప్రేమ్కి ఎప్పుడు పెళ్ళి అవుతుంది అనేసి అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఆ వెయిటింగ్ తీరిపోతే ఖచ్చితంగా ఆ స్టోరీలో డెప్త్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి అప్పుడేమన్నా చేంజ్ అవుతుందో చూడాలి. జగదాత్రి సీరియల్ 2 వారాల నుంచి నెంబర్ 1 ప్లేస్లో అయితే దూసుకుపోతుంది. అలాగే నిజాలు తెలియాల్సిన టైం అయితే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క నిజం. ఎందుకంటే కేదార్ అరెస్ట్ అవుతా ఉన్నాడు, జగదాత్రినే జేడీ అనేసి ఆ ఇంట్లో తెలిసేదానికి వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జగదాత్రి సీరియల్ అయితే ప్రజెంట్ అయితే నో టైం చేంజ్ అనేసి అనుకోవచ్చు. సెకండ్ హాఫ్లో చేంజ్ ఉండే ఛాన్స్ ఉంది, అలాగే ఎండింగ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మంచి సీరియల్ మంచి టైంలోనే ఎండ్ చేయాలనేసి చాలా మంది అయితే అనుకుంటారు కదా. అలాగే ఆటో విజయశాంతి సీరియల్ వచ్చి మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. లాస్ట్ వీక్ మనకు పండగ ఫెస్టివల్లో కూడా మనకు శుక్రవారం అలాగే గురువారం బాగా దెబ్బేసింది. అసలు 10+ టీఆర్పీ అయితే వచ్చింది సోమవారం మంగళవారం ఎపిసోడ్లు. బుధవారం ఎపిసోడ్ కూడా మంచిగానే వచ్చింది, కానీ గురువారం శుక్రవారం ఎపిసోడ్ అయితే బాగా దెబ్బేసింది. అందుకోసం అనేసి అంత టీఆర్పీ అయితే గెయిన్ చేయలేకపోయింది. అందుకోసం నేను చెప్పాను కొంచెం పండగ వీక్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేసింటే బాగుండేది అనేసి. అదే అయిన తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ టైం చేంజ్ అవ్వాలనేసి చాలామంది అయితే కోరుకుంటా ఉంటారు. చూద్దాం టైం చేంజ్ అవుతుందా లేదా అనేసి. ఇక్కడ ప్రేమ యుద్ధం సీరియల్ ఏ టైంలో ఎండ్ అవ్వచ్చు మీకు చెప్తానే ఉన్నాను. అదేవిధంగా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కొంగుమగారం అనే సీరియల్ మనకైతే టెలికాస్ట్ చేస్తాను. అది తమిళ్లో కూడా 150 ఎపిసోడ్లు అయితే అయింది అంతే. అక్కడ 150 ఎపిసోడ్లతోనే మనకి ఇక్కడ డైరెక్ట్ టెలికాస్ట్ చేస్తాను కాబట్టి ఇన్ కేస్ టీఆర్పీ రాకపోయినా లేకపోతే ఏదైనా సీరియల్కి న్యూస్ సీరియల్స్ ఫ్లో ఎక్కువ ఉన్నా కానీ అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ మంత్లో ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుందాం ఏం జరుగుతాయి అనేసి. లైక్ చేయడం అసలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.